హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనం V12లో ఒక ఇంజన్ బేరింగ్ ప్రాబ్లం వచ్చింది. దాని గురించి తెలుసుకుందాం. మనం ఇంజన్ స్టార్ట్ చేసినప్పుడు ఇంజన్లో చిన్న స్మాల్ బేరింగ్ సౌండ్ వస్తుంది. అది మనము విందాము. తర్వాత మనం ఇంజన్ ఎలా ఇప్పాలో ఓపెన్ చేసి ఏ విధంగా చూడాలో చూద్దాం. ఇంజన్ను ఇప్పడము ఎలానో నేర్చుకుందాము. అయితే ఈ వీడియో పార్ట్ 1లో మనము ఓపెన్ చేయడం మాత్రమే చూద్దాము. ఓపెన్ చేయడం ఎలానో మాత్రమే నేర్చుకుందాము. దీంట్లో మనము ఏ విధంగా ఇప్పుతున్నాం అనేది చూడండి. అయితే మా యొక్క వీడియోలు మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మేము చేసే వీడియోలను పూర్తిగా చివరి వరకు చూసి మా యొక్క వీడియోలను కామెంట్ రూపంలో పెట్టగలరని మా యొక్క మనవి. స్టార్ట్ చేద్దాం. ఇంజన్ ఓపెన్ చేద్దాం. ఆయిల్ ఇప్పినాము. ఆయిల్ ఓపెన్ చేసుకొని సైడ్ క్లచ్ లోపల మనము కిక్ రాడ్ ఓపెన్ చేసి క్లచ్ కేబుల్ ఓపెన్ చేద్దాం. ఈ విధంగా స్టెప్ బై స్టెప్ మనము ఇంజన్ యొక్క పార్ట్లను ఒక్కొక్కటిగా ఓపెన్ చేసుకొని చూద్దాము. అయితే మనం ఆర్ట్ నెంబర్ యొక్క బోర్డుకు క్లచ్ కవర్ యొక్క బోట్లను ఓపెన్ చేసుకున్నాము. పూర్తిగా వీటిని ఓపెన్ చేసినాక క్లచ్ లోపల ఏముంటుందో చూద్దాము. అయితే ఇందులో మనకు ఇంజన్ లోపల బేరింగ్ ప్రాబ్లం ఉందో లేదో అనేది ఏ విధంగా తెలుసుకుందామో మనం క్లచ్ ఓపెన్ చేసినప్పుడే మనకు అది తెలుస్తుంది. అది నిజంగా అదే ప్రాబ్లం ఉందా లేదా అనే విషయం కూడా మనకు తెలవడానికి మొత్తం ఓపెన్ చేయవలసిన అవసరం లేదు. ముందే దాన్ని చూసుకోవచ్చు. కవర్ ఓపెన్ చేసినాక మనం అది ఏ విధంగా చెక్ చేసుకోవాలా అనేది కూడా చూద్దాం. ఈ విధంగా క్లచ్ ఓపెన్ చేసుకున్నాక మనము ఈ క్లచ్ బెల్లును మనము ఊపినట్లయితే మనకు క్లచ్ బేరింగ్ ప్రాబ్లం లోపల ఇంజన్ లోపల బేరింగ్ ప్రాబ్లం ఉందో లేదో తెలుస్తుంది. ఈ విధంగా ప్లే ఉన్నట్లయితే మనకు క్లచ్ లోపల ఈ మెయిన్ షాఫ్ట్ ఏదైతే ఉందో ఈ మెయిన్ షాఫ్ట్ బేరింగ్ లోపల సైడ్ ఉన్న బేరింగ్ ప్రాబ్లం ఉన్నదని మనకు తెలుస్తుంది. దీనిని మనము క్లచ్ షాఫ్ట్ అని కూడా అంటారు. ఈ షాఫ్ట్ ఈ విధంగా ప్రాబ్లం ఉండడం వలన మనకు వైబ్రేషన్తో ఈ సౌండ్ అనేది వస్తుంది. కాబట్టి ఇది ప్రాబ్లం ఖచ్చితంగా ఉందని మనకు దీన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. ఒకసారి బెల్లు మరోసారి కూడా ఓపి చూస్తే తెలిసిపోతుంది. చూడండి ఒకసారి.
షాఫ్ట్ పట్టుకొని మనము అటు ఇటు ఊపినప్పుడు కూడా మనకు బేరింగ్ ప్రాబ్లం ఉన్నట్టు క్లియర్గా ఏర్పడుతుంది. చూడండి.
గేర్ బాక్స్ ఓపెన్ చేశాక మనము ఈ గేర్లలో మనకు వాచర్లు ఎక్కడెక్కడ ఉన్నాయో కరెక్ట్గా చూసుకోవాలి. మనకు పైన ఒక వాచర్ ఉంది, ఆ వాచర్ని జాగ్రత్తగా చూడాలి. తర్వాత మనము దీన్ని గేర్ బాక్స్లో గేర్లు చూద్దాం, బేరింగ్లు కూడా చెక్ చేసుకుందాం. మనము ఈ గేర్ చేంజర్ యొక్క లిఫ్టర్ల బుష్లను ఓపెన్ చేసి
చూద్దాము. ఈ విధంగా ఓపెన్ చేసుకొని చూడాలి. తర్వాత గేర్ బాక్స్లో గేర్స్ అన్నీ తీసుకోవాలి. వాచర్లు ఎక్కడైనా చిన్న చిన్నవి ఉన్నాయేమో ముందే చెక్ చేసుకోవాలి, ఎందుకంటే మిస్ అయితే ప్రాబ్లం అవుతుంది కాబట్టి ముందే మనం వాటిని చూసుకోవాలి. మామూలుగా వీటికి 2 వాచర్లు వస్తాయి. క్లచ్ షాప్ ఒకటి, కౌంటర్ షాప్ ఒకటి పైన వస్తుంది. ఆ క్లచ్ షాప్కి ఏమో కింద ఒక వాచర్ వస్తుంది. అవి 2 చెక్ చేసుకొని పెట్టుకోవాలి. ఓపెన్ చేసినాక బిగిన్ కూడా ఓపెన్ చేసుకుందాం, తీసేసుకొని పెట్టుకున్నాము. మనకు పోయిన బేరింగ్ ఏదన్నదంటే ఈ చిన్న జాలి బేరింగ్, స్మాల్ చిన్నది బేరింగ్ అనేది మనకు ప్రాబ్లం ఉంది. దాని లోపల కరెక్ట్గా అబ్జర్వ్ చేసినట్లయితే దాని పిన్స్ ఊడిపోయినాయి. చూడండి, అబ్జర్వ్ చేస్తే కనబడుతుంది. పిన్స్ అనేది లేవు, దాంట్లో 2 ఊడిపోయినాయి. ఆ బేరింగ్ కూడా ప్లే ఉంది కాబట్టి దాంతో మనకు వైబ్రేషన్ అనేది వస్తుంది. ఇది డ్యామేజ్డ్ బేరింగ్. ఇక చూడండి, ఇక్కడ ఒక పిన్నే లేదు. చూడండి, ఇది మనము గ్యాస్ వెల్డింగ్తో ఓపెన్ చేసి తీసేసి కొత్త బేరింగ్, న్యూ బేరింగ్ వేసాము. ఇక్కడ ఓపెన్ చేసి ఈ బేరింగ్ ప్రాబ్లం వల్లనే అంత సౌండ్ వస్తుంది, వైబ్రేషన్ అనేది వస్తుంది. కాబట్టి చిన్న బేరింగ్ గురించి మనం ఓపెన్ చేసాము. ఈ షాఫ్ట్ కూడా చూసినట్టయితే షాఫ్ట్కు లైట్గా ఓం వచ్చింది. దీన్ని కూడా చేంజ్ చేసుకుంటే బెస్ట్, డ్యామేజ్డ్. కానీ ఈ ఐటమ్ దొరకకపోవడం వల్ల దీన్ని ఇందులో మార్చలేదు, దీన్ని ఇలానే పెట్టాము. తర్వాత మనము ఇంజన్లో ఉన్న పార్ట్స్ అన్నీ పెట్రోల్తో పూర్తిగా క్లీన్ చేసుకున్నాము. ఈ విధంగా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాము. మనం మార్చిన బేరింగ్ ఇదే, స్మాల్ బేరింగ్. దీంట్లో మనం క్లీన్ చేసుకున్నాక పెట్రోల్తో అంత వాటర్తో కడిగి ఉంటాం కాబట్టి దీంట్లో బేరింగ్లలో ఆయిల్ వేసి పెట్టుకోవాలి. మళ్ళీ ఫ్రీగా ఉండడానికి, సౌండ్ రాకుండా ఉండడానికి, చిలుము పట్టకుండా ఉండడానికి ఆయిల్ వేసి క్లీన్ చేసి ఫ్రీగా తిరగడానికి ఆయిల్ వేసి పెట్టుకోవాలి చెంబర్లకు. మనం ఇప్పుడు ఇంజన్ ఓపెన్ చేసినప్పుడు మనం ఓన్లీ బేరింగ్ మాత్రమే మార్చాము. షాఫ్ట్ దొరకకపోవడం వల్ల దీన్ని మార్చలేదు. లైట్గా ఓం వచ్చింది కాబట్టి దీన్ని కొంచెం లైట్గా సాఫ్ చేసి అదే ఫిట్ చేస్తాము. చూడండి, ఓం లైట్గా వచ్చింది. చూడండి, బేరింగ్ పూర్తిగా డ్యామేజ్ అవ్వడం వల్ల షాఫ్ట్ కూడా డ్యామేజ్ అయిపోయింది. లైట్గానే ఉంది కాబట్టి అడ్జస్ట్మెంట్ అవుతుందనే ఉద్దేశంతో కొద్ది దాన్ని అలానే ఉంచాము. ఈ విధంగా మొత్తం మనము పూర్తిగా చెక్ చేసుకున్నాక, మనము ఇంజన్ పార్ట్స్ పూర్తిగా క్లీన్ చేసుకున్నాక మనము ఫిట్ చేసుకోవాలి. ఈ విధంగా మనము పార్ట్లు అనేది ఓపెన్ చేసి పెట్టుకొని ఈ పార్ట్ 1లో మనము వివరించడం అనేది జరిగింది. సెకండ్ పార్ట్లో ఫిట్ చేయడం అనేది నేర్చుకున్నాము. అయితే ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే మా యొక్క వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మా యొక్క వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.